హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే నైట్ జరిగిన మ్యాచ్ ఘోరం అంటే ఘోరం. లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి లక్నోకి బ్యాటింగ్ ఇచ్చింది. లక్నో అసలు దాన్ని ఈజీగా, ఎందుకంటే లక్నోకి లక్ కలిసి వచ్చింది. ముంబైకి అసలు కొడతారు, స్కోర్ వెళ్తుంది అనే టైంలో ఫస్ట్ ఒక ఓవర్ తప్పించి సెకండ్ ఓవర్లో ఒక వికెట్ పడ్డది, మూడో ఓవర్లో వికెట్ పడ్డది. తర్వాత అన్ని బ్యాట్సే. అయితే లక్నో గురించి చెప్పుకుంటే ఏంటంటే ఫస్ట్ ఈజీగా ఆడేసి 200 స్కోర్ చేసేసారు. సూపర్ విన్నింగ్. 7 ఓవర్ల వరకు వికెట్లు అయితే పడలేదు, మంచి స్కోర్ అయితే కొట్టిండ్రు. కానీ స్కోరు బాగా వెళ్తుందనే టైంలో వికెట్ పడది. కానీ మంచి స్కోర్ అయితే మామూలు కొట్టలేదు, ఒక రేంజ్లో కొట్టి చూపించారు. 180 వరకు అనుకుంటే 200 వరకు అయితే స్కోర్ చేసి ఇచ్చిండ్రు లక్నో. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ అందులో బౌలింగ్లో కొత్త వేరియేషన్స్ వేసుకుంటూ చూపిస్తూ మంచి వికెట్స్ తీస్తున్నారు లక్నోలో. లక్నో టీం కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. మంచి ఓనరు సంతోషపడేటట్టు ఆడారనమాట. కానీ ఇందులో రిషబ్ పంత్ మాత్రం లక్ కుదరలేదు. ఎందుకంటే ఆయన రావడం ఎమ్మడే అవుట్ అయిపోవడం అలా జరుగుతుంది. చాలా అంటే చాలా ఘోరం. ఎందుకంటే ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్ తీసిండు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది ఆ వికెట్ తీయడం. ఇద్దరు కెప్టెన్స్ కలిసి ఆడారు. ఒక కెప్టెన్ బౌలింగ్ వేస్తే ఒక కెప్టెన్ కొట్టిండు, వికెట్ తీసుకున్నాడు అనమాట హార్దిక్ పాండ్యా. అందుకు లక్నోలో చాలా అంటే చాలా బ్యాట్ నడుస్తుంది రిషబ్ పంత్కి. ఓకే, తర్వాత చూసుకుంటే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ సూపర్ వేశారు, చాలానే బాగా వేశారు. బౌలింగ్ బాగుంది, అంత బాగానే ఉంది. కానీ అందులో సూర్యకుమార్ యాదవ్ ఆడకపోతే అసలు మ్యాచే లేదు. అందులో అంతవరకు తీసుకొచ్చిందంటే సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాటింగ్ చేసిండు. బౌలింగ్ కూడా బాగానే ఉంది. కానీ బ్యాటింగ్స్లలో చూసుకుంటే సూపర్గా ఆడి చూపించిండు సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే హాఫ్ సెంచరీ తర్వాత ఆయన వికెట్ అవుట్ అవ్వడం జరిగింది. అసలు ఆ అవుట్ అయ్యే విధానం అసలు జీర్ణించుకోలేకపోయిండు. ఇంకొకటి ఫీల్డింగ్ కూడా బాగానే ఉంది. కానీ లాస్ట్కి లేకపోవడం వల్ల అయితే అది ఎందుకు ఇంత డిలే జరిగింది ఈ మ్యాచ్లో అంటే, ఈరోజు మనకు మెయిన్గా రోహిత్ శర్మ లేకపోవడం. రోహిత్ శర్మ ఉంటే కనీసం స్టార్టింగ్లో ఓపెనర్గా దిగి కొంచెమన్నా లాక్కొచ్చేవాడు. అయితే ఇందులో రోహిత్ శర్మ లేకపోవడం ఓడిపోయింది అని అనుకుంటున్నాను నేను. లక్నో చేతికి వెళ్ళిపోవడం జరిగింది. చాలా అంటే చాలా ఘోరమైన. ఇందులో ఓనర్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఓనర్స్ ఇద్దరు, తల్లి కొడుకు, ఆ ఓనర్స్ చాలా హ్యాపీ ఖుషి అయ్యారు. కానీ లాస్ట్కి ఓడిపోయారనమాట. లాస్ట్కి లక్నో సూపర్ జైంట్స్ విన్ అయితే చాలా అంటే చాలా విన్ అయింది. అక్కడ రిషబ్ పంత్ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.